వార్తలు విశ్లేషణలో ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వార్తా కథనాలు ఆయా దినపత్రికలు ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఇచ్చిన బ్యానర్ ఐటమ్స్ హెడింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రికల్లో ఇవాళ సాక్షి దినపత్రికకు సంబంధించి సాక్షిలో వచ్చినటువంటి కథనాలు ఏమిటి? మొదటగా ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలి, ఉమ్మడి పౌర స్మృతి అమలు తదితర అంశాల్లో ఇతర రాష్ట్రాలు ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలని ప్రధాని మోడీ సూచించారు అంటూ కూడా నిన్న ప్రధాని మోడీ పర్యటన వివరాలతో కూడినటువంటి ఒక వార్త. బహుభార్యత్వంపై నిషేధం, అసోం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వ నిషేధం బిల్లుకు ఆమోదం తెలిపారు. బహుభార్యత్వం అంటే చాలా కమ్యూనిటీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇక నుంచి ఆ బహుభార్యత్వానికి సంబంధించి కూడా అసోం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అండ్ బహుభార్యత్వం నిషేధానికి సంబంధించి వాళ్ళు ఆ బిల్లుకు ఆమోదం కూడా తెలిపారు. అండ్ మరో ప్రధాన వార్త, శశి థరూర్ ఇమేజ్ కనిపిస్తోంది మనకి. కాంగ్రెస్ సీనియర్ నేత, సుదీర్ఘ సేవలు అందించిన నేత, అద్వానీ వంటి దిగ్గజ నేత గుణగణాలను కేవలం ఒకే ఒక్క ఘటనతో నిర్ధారించడం సరికాదని శశి థరూర్ అభిప్రాయపడుతున్నారు. శశి థరూర్ బీజేపీకి సానుకూలంగా బీజేపీకి సంబంధించి ఎల్కే అద్వానీకి సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేశారు. దానికి సంబంధించి ఈ వార్త. న్యాయ సహాయం అనేది నైతిక బాధ్యత, ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది నైతిక బాధ్యతని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు, భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అండ్ మోరోవర్ పైన చూస్తే కనుక వరుసని 1 2 3 4 5 6 7 8 వరుసగా 8 బంతుల్లో 8 సిక్స్లు కొట్టిన మేఘాలయ బ్యాటర్ ఆకాష్ అంటూ ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ న్యూస్ కనిపిస్తోంది. రిటర్న్లకు ఇంకా ఛాన్స్ ఉంది, బిలేటెడ్ ఐటీఆర్ సమర్పించవచ్చు, డిసెంబర్ 31 వరకు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు ఉందంటూ కూడా ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడిస్తోంది. దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త. అండ్ మెయిన్ బ్యానర్ ఐటమ్ అండ్ హెడింగ్ ఐటమ్ ఒకసారి కనుక మనం చూస్తే కనుక ఏమిచ్చారు ఒకసారి చూద్దాం. 2034 వరకు మేమే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు పాలించే అవకాశం ఇస్తారు అంటున్నారు. జస్ట్ లైక్ బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది, ఆ విధంగానే మేము కూడా ఖచ్చితంగా ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు పాలించేటువంటి అధికారం ఇస్తారు అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రావు, 2029 జూన్లో జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా వివాదాస్పదంగా నడుస్తూ ఉంది విషయం అంతా కూడాను. జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపడం సాధ్యాసాధ్యాలు, వీటిపై చర్చలు చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. అండ్ ప్రధాని మోడీ లేవనెత్తినటువంటి అంశం, దీనిపై ఒక కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ దానికి సంబంధించి ఒక కీలక వ్యాఖ్య సీఎం రేవంత్ రెడ్డి చేశారు. 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికలు రచించి ముందుకు తీసుకెళ్తా ఉంటున్నారు. అండ్ కాలేజీల్లో అన్ని సవ్యంగా ఉన్నట్లు తెలితే అదే రోజు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా. కాలేజీల ఫీజుల విషయం, ఫీజు రియంబర్స్మెంట్ విషయం, తదనంతరం మాకు బిల్లులు చెల్లించట్లేదంటూ కాలేజీ యాజమాన్యాలు బంద్ చేయడం, ఇవన్నీ మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఆల్రెడీ మొన్న మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా, ఒక 2 రోజుల క్రితం జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అండ్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకి కొన్ని హెచ్చరికలు కూడా పంపారు. ప్రతి కాలేజీలో కూడా ఖచ్చితంగా మినిమం సౌకర్యాలు ఉండాలి, అలా ఉన్నప్పుడే మేము వాళ్ళకి ఏందైనా చేయడానికి ముందుకు వస్తాం. దానికి సంబంధించి అంటే కాలేజీల్లో కనుక అన్నీ సవ్యంగా ఉన్నట్లు తేలితే అదే రోజు 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటున్నారు. కేటీఆర్ అరెస్టుకు అనుమతి కోరితే 3 నెలలైనా గవర్నర్ స్పందించలేదు. మరో సెన్సేషన్ న్యూస్ ఇది. జూబ్లీహిల్స్లో గెలుస్తాం, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. డే 1 నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఒకటే, ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీకి డిపాజిట్ రాదు అనేటువంటి విషయం పదే చెప్తూ వస్తున్నారు. ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్ కల్చరో ప్రజలు నిర్ణయించుకోవాలంటున్నారు. అండ్ ఉమ్మడి ఏపీలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బీఆర్ఎస్ పాలనను పోల్చుకుని ఓట్లేయాలి. మీట్ ద ప్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది చాలా కీలకమైన విషయం. ఉమ్మడి ఏపీలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బీఆర్ఎస్ పాలనను పోల్చుకుని ఓట్లేయండి అంటే బీఆర్ఎస్ ఇక్కడ చేసిన 10 ఏళ్ల పాలన, అలాగే ఉమ్మడి ఏపీ అవిభాజ్య ఏపీలో కాంగ్రెస్ చేసిన 10 ఏళ్ల పాలన, ఇదంతా కూడా చూసుకుని మీరు ఏ డెవలప్మెంట్ బాగుందో చూసుకుని జూబ్లీహిల్స్లో ఓట్లు వేసి గెలిపించాలి కాంగ్రెస్ని ఆయన అడుగుతున్నారు. నవీన్ యాదవ్కి జూబ్లీహిల్స్లో గెలుపైతే కాంగ్రెస్దే అంటున్నారు. ఉప ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది. కిషన్ రెడ్డి చెప్తున్నా మీకైతే డిపాజిట్ రాదు, మీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గుడు పుఠాణీలు చేసినా 14న సాయంత్రం ఇదే ఫలితం వస్తుంది. 10 ఏళ్ళు అధికారం చెలాయించిన వాళ్ళు 12వ సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వారు ఇద్దరూ ఏకమై మాపై 30 ఏళ్ల దాడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీ ఒకవేళ గెలిస్తే కంట్రీ మొత్తం మీదే కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా ఆ పార్టీ గెలిచినట్టు అంటూ కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి మాకు కూడా ప్రజలు 10 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇస్తానంటున్నారు. చాలా ఆశాభావ దృక్పథం అయితే వ్యక్తపరిచారు ఆయన. ఎస్, మరో ప్రధాన వార్తలు క్రిస్పీగా ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ రీల్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఉద్యమంలా సైబర్ నేరాలపై అవగాహన. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడాన్ని ఉద్యమంలా సాగించాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాలపై అవగాహనకు చేపట్టిన ఇది మీకు తెలుసా అనేటువంటి ఓ క్యాంపెయినింగ్, ఆ క్యాంపెయినింగ్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఐసిస్ కుట్రభగ్నం. గుజరాత్ ఏటీఎస్ ఉగ్రకుట్రను భగ్నం చేసింది. ప్రమాదకరమైన రైజిన్ తయారీకి యత్నిస్తున్న వైద్యుడిని మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన నిందితుడైన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ స్వస్థలం ఖమ్మం జిల్లా కాగా హైదరాబాద్లో స్థిరపడ్డాడంటూ మరో ప్రధాన వార్త. మీ కళ్ళు చెబుతాయిక మీ జబ్బు ఏమిటో. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైతే మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తోందో ఈ నేపథ్యంలో ప్రతి రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు అయితే వస్తున్నాయి. అందులో భాగంగా వైద్య రంగంలో కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వార్తను చూడండి. మీ కళ్ళు చూసి, అంటే ఆ కళ్ళని టెస్ట్ చేస్తే మీ టోటల్ బాడీలో ఉన్న జబ్బులు ఏమిటి అనేది తెలిసిపోతాయట. నిజంగా చాలా గమ్మత్తుగా ఉంది కదా. చాలా విషయాలు అంటే యాక్చువల్లీ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద బాడీ ఆర్ మైండ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మన మొహం చూసి మీకున్న సమస్యలు ఏమిటి, అలాగే మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇలాంటివి చెప్పగలుగుతూ ఉంటారు కొంతమంది వైద్యులు. అఫ్కోర్స్ జ్యోతిష్యానికి సంబంధించి కూడా మనం చాలా విన్నాం, చూసాం. అలా కాకుండా ఇప్పుడు వైద్య రంగంలో వస్తున్న వినూత్న మార్పులు, అందులో భాగంగానే మార్పును చూడొచ్చు. అంటే కళ్ళు మన గురించి ఎన్నో విషయాలు చెప్తాయి. మన దేహంలో సూక్ష్మ స్థాయిలో దాగున్న జబ్బులు జాడలను కూడా చాలా సూక్ష్మంగా అందించగలగడం, మన కళ్ళలోకి చూసి మన గుండె ఆరోగ్యాన్ని చెప్పేయచ్చు. ఇట్స్ వెరీ మచ్ చాలా కీలకమైన విషయం కదా. కళ్ళు చూసి కళ్ళని చెక్ చేసి హార్ట్ ఎలా ఉంది, హార్ట్ కండిషన్ ఎలా ఉందన్నది చెప్పడం సాధ్యపడుతుందట. రియల్లీ గ్రేట్. బీహార్ ప్రచార ఘట్టానికి తెరపడింది. ఎస్, ఈ నెల 11న రెండో దశ పోలింగ్. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు అటు బీహార్ తొలి దశ రికార్డు స్థాయి పోలింగ్తో అంచనాలన్నీ కూడా తారుమారైపోయాయి. అండ్ తమకే అనుకూలం అంటే అధికార విపక్షాల ధీమా. అసెంబ్లీ ఎన్నికలపై మరింత పెరిగిన ఉత్కంఠ అంటూ కూడా ప్రధాన వార్త చూడవచ్చు మనకి. రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది బీహార్లో. ఎస్, దానికి సంబంధించి ఈ వార్త. ఇక ప్రచారం సమాప్తం. నిన్న సాయంత్రం 5 గంటలతో ప్రచారం సమాప్తం అయిపోయింది. మొత్తం ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్ల, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో జూబ్లీహిల్స్ చాలా ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు తీసుకుని ముందుకు వెళుతున్నటువంటి విషయం. అండ్ ప్రచారం సమాప్తమైంది. ఇక పోలింగే తరువాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హోరాహోరీ ప్రచారానికి తెర. కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు. ఆ 3 పక్షాల మధ్య ప్రధాన పోరు. రేపటి పోలింగ్కి ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం. ప్రలోభాలకు తెరలేపని రాజకీయ పార్టీలు. ఓటుకు నోటుతో పాటు విందులు, వినోదాలు. షరామామూలే. ప్రజాస్వామ్యం ఎన్ననుకున్నా ఏం చెప్పినా కూడా సగటు ఓటరు అంటే సగటు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నవేడేస్ నోటు లేనిది ఓటు వేయట్లేదు, ఎక్కడో కొంతమంది. బట్ మ్యాక్సిమం పార్టీలు కూడా అలాగే తయారయ్యాయి. అండ్ మోరోవర్ మొన్న ఒక వార్త చూశాను నేను, ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా అనిపించింది. నవేడేస్ అంటే అవినీతికి సంబంధించి ఆ వార్త. అదేమిటంటే అవినీతి చేస్తున్న వాళ్ళు, అంటే అవినీతి చేయడానికి ప్రేరేపించిన వాళ్ళు కావచ్చు, సపోజ్ లంచం ఇవ్వజూపిన వాళ్లే కాకుండా లంచం తీసుకుంటున్న వాళ్ళు, మామూలుగా లంచం తీసుకుంటున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా, ఇంకిక్కడి నుంచి లంచం ఇవ్వజూపిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారట. ఇది కూడా బాగుంది. ఖచ్చితంగా ఈ విషయం ఆలోచించాల్సిన విషయం. అండ్ మోరోవర్ అలాగే అనిపిస్తుంది, ప్రలోభాలకు తెరలేపుతూ ఉన్నాయి. అటు ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు, ఇటు తీసుకునే ఓటర్లు తీసుకుంటూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఏమో. ఓకే, కేసీఆర్ బాటలోని రేవంత్ అంటున్నారు, ఇల్లు ఆశ చూపి ఓట్లు వేయించుకోవడం అలవాటైంది అంటూ బీఆర్ఎస్ని బీజేపీ దుమ్మెత్తిపోసింది. నిన్న జూబ్లీహిల్స్లో మజ్లిస్ నేతల దాదాగిరి నడుస్తోందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు దాదాపు 3 పార్టీల నేతలు కూడా కాళ్ళకు బలపాలు పట్టుకుని తిరిగారు వాళ్ళు. అండ్ ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ జరిగినటువంటి మనకి ఈ ప్రధాన వార్త చూడొచ్చు. అండ్ మోరోవర్ ముఖ్యంగా చూస్తే నిన్న సాయంత్రం 5 కల్లా మొత్తం ప్రచార గడువు ముగిసింది.
ఆ లోపే హడావుడిగా మొత్తం అన్ని బస్తీల్లో తిరిగారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటేనే సార్థకత అంటూ మరో ఒక విశ్లేషణాత్మకమైన కథనం చూడొచ్చు మనం. అకాడమిక్గా అయినా కెరీర్లో కోణంలో అయినా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని వాటిని చేరుకునేలా కృషి చేస్తేనే భవిష్యత్ చాలా ఆశాజనకంగా ఉంటుంది అని అంటున్నారు ఐఐఎం లక్నో డైరెక్టర్ ప్రొఫెసర్ మన్మోహన్ ప్రసాద్ గుప్తా. విద్యార్థుల చదువులు కెరీర్పై ఆయన చెప్పినటువంటి విశేషాలు చాలా యూజ్ఫుల్ వార్త, ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ ఫాలో అవ్వాల్సిన వార్త. ఒక విశ్లేషణాత్మక కథనం, మళ్ళీ చాలా చక్కటి కథనం. ప్రతి 9 మందిలో ఒకరు భారతీయులు. పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, పాఠశాలల్లో కొరవడిన మానసిక ఆరోగ్యం. IC3 స్టూడెంట్ సూసైడ్ రిపోర్ట్లో వెల్లడి. ఎస్ అంటే ప్రతి 9 మందిలో ఖచ్చితంగా ఒకళ్ళు భారతీయులు అయితే ఉన్నారంటున్నారు. అండ్ పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, ఇది నిజంగా చాలా విచారకరం. విద్యార్థులు చదువుకుని భావి భారతాన్ని నిర్మించాల్సిన వాళ్ళు, అటువంటి విద్యార్థులు ఆత్మహత్యల బారిన పడుతున్నారు. ఎందుకు అలా జరుగుతోంది? ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా ఒక మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కోర్స్ ఇప్పటికే చాలా చోట్ల ఉన్నాయి. కొంచెం క్లాసెస్లో వాళ్ళను గుర్తించి అటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా, కొంచెం డల్గా ఉంటున్నారా 4-5 రోజుల నుంచి, అలాగే వాళ్ళ బిహేవియర్లో ఏమైనా మార్పు వస్తుందా, వాళ్ళ ప్రవర్తన అన్న ఈమావాళ్ళు ఎలా ఉంది, స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ కోర్సు టైంకి వస్తున్నారా, వాళ్ళ సర్కిల్ ఎలాంటిది, ఫ్రెండ్స్ ఎలాంటిది, ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే ఇవి చాలా వరకు కూడా తగ్గించవచ్చు. మోరోవర్ స్టూడెంట్స్ కూడా నవేడేస్ విచ్చలవిడిగా ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు, ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు, చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సూయిసైడ్ వైపు వెళ్ళకూడదు. మ్యాక్సిమం ప్రతి విషయానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీకు మీ చెంతనే గురువులు కూడా ఉంటారు కాబట్టి వారి సలహా తీసుకోండి, వాళ్ళ సహాయం తీసుకోండి. అంతేకాని సూయిసైడ్ వైపు వెళ్ళకండి. ఇది బాధాకరమైన వార్త. ప్రతి 9 మందిలో ఒకరు ఖచ్చితంగా భారతీయులు ఉంటున్నారట ప్రపంచవ్యాప్తంగా. ఎస్, 2 అబ్బాయిలకు పెళ్ళి. కోర్స్ డిఫరెంట్ న్యూస్. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి పైత్యాన్ని చూసాం, ఇలాంటివి విన్నాం, చూసాం. నాచుపల్లి JNTUలో ర్యాగింగ్ కలకలం, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. సో ర్యాగింగ్లో భాగంగా వీళ్ళు చేసిన ఈ పని, ర్యాగింగ్ భూతం ఎలాంటిదో మనకు తెలియదు కాదు. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి అండ్ ఎంతోమంది కుమిలిపోతున్నారు. వారు చదవడానికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో 2 అబ్బాయిలకు పెళ్లి చేశారు. నాచుపల్లి JNTUలో కూడా ఈ ర్యాగింగ్ కలకలం రేపుతోంది అంటున్నారు. ఎస్, దానికి సంబంధించిన రిలేటెడ్ న్యూస్గానే మనం ఇది చెప్పుకోవచ్చు. అమ్మ భయం వేస్తోంది. తల్లులకు ఇంటర్ హాస్టల్ విద్యార్థుల ఫోన్లు, విద్యార్థుల్లో పెరిగిన మానసిక ఒత్తిడి. యాజ్ యూజువల్ అంటే అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉందా, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎందుకని అందరూ పరుగులు ఖచ్చితంగా మంచి మార్కులు సంపాదించాలి, మంచి కాలేజీలో సీట్ సంపాదించాలి, ఆ తర్వాత మంచిగా సెటిల్ అవ్వాలి. ఈ ఆలోచన అంతా బాగానే ఉంది. బట్ దానికి సంబంధించి ఒత్తిడి పెరిగిపోతోంది విపరీతంగా. మనం చూడొచ్చు, తల్లులకు ఇంటర్ హాస్టల్ విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారట. ర్యాంకుల టార్గెట్గా సాగుతున్న బోధన. ఇక ఇళ్లకు పంపబోంటూ కాలేజీల కబురు. ఓకే, కాలేజీల తీరుపై ప్రత్యేక దృష్టి పెడతా ఉంటున్న బోర్డు. ఏం పెడుతుంది, ఎలా పెడుతుంది ఇంటర్ బోర్డు, ఎట్లా? పిల్లలంతా కూడా భయపడుతున్నారు వాళ్ళు. ఈ సూసైడ్స్ కారణం ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ప్రతి 9 మందిలో ఖచ్చితంగా ఒకళ్ళు భారతీయులు ఉంటున్నారంటే ఇలాంటివే కారణాలు. ఖచ్చితంగా రేసులో ముందుండాలి కాదంటలేదు, మంచి మార్కులు రావాలి కాదంటలేదు, కానీ దాన్ని అంత ప్రెషర్గా తీసుకుని పిల్లలు ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. అండ్ మోరోవర్ ఓవరాల్గా చూస్తే కనుక చలి మొదలైంది. మరో ప్రధాన వార్త, దాదాపు 12 రోజుల పాటు తెలంగాణ వాతావరణ శాఖ చెప్పింది ఖచ్చితంగా చలి అయితే ఎక్కువ ఉంటుంది. ఎర్లీ అవర్స్ బయటికి రావద్దు, లేట్ నైట్లు కూడా బయటకు వచ్చి ఉండొద్దు, ఎందుకంటే చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. మోరోవర్ ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మీరు బయటకు వస్తే మఫ్లర్, స్వెటర్ అండ్ చెవులకి ఏమైనా పెట్టుకుని అండ్ ఎనీథింగ్ ఖచ్చితంగా రక్షణ చేసుకునే రండి. ఎందుకంటే చలి టైంలో మనం కనుక బయటకు వెళ్తే కనుక మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏమైనా రుగ్మతలు ఉంటే చలి తీవ్రత వల్ల బయటపడుతూ ఉంటాయి. ఎందుకని అవసరం కొని తెచ్చుకోవడం. అందుకే తెలంగాణ వాతావరణ శాఖ పడిపోయిన గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఆల్రెడీ ఆదిలాబాద్ కావచ్చు, అలాగే కొమరంభీం జిల్లా కావచ్చు, ఇలా కొన్ని జిల్లాల్లో తెలంగాణలో చాలా డెడ్గా అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైపోతూ ఉంటాయి. చాలా చలి తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది, ఫాగ్ కప్పేస్తుంది, అటు వెహికల్స్ కూడా ప్రాబ్లం. అండ్ పగటిపూట 2, రాత్రిపూట 3 డిగ్రీల మేర తగ్గుదల. రానున్న 30 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం. రానున్న 3 రోజుల పాటు చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ మరో 12 డేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. అది ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. ఓకే,
సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు చూసాం. ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ వద్దకు వెళ్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఎలాంటి వార్తలు వచ్చాయి, ఏమిటి సిచ్యువేషన్? జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా ప్రధాన దినపత్రికలన్నీ కూడా వార్తలు కవర్ చేశాయి. అందులో భాగంగానే ముఖ్యంగా నిన్న సాయంత్రం 5 గంటలతో కూడా ప్రచారం ముగిసిపోయింది. ఎగ్జాక్ట్లీ 48 అవర్స్ ముందు ప్రచారం ముగియడం కూడా మనకి అలవాటే. ఆ ప్రకారంగానే ప్రచారం ముగిసిపోయింది. అండ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అటు బీహార్లో 2వ విడత ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న బీఆర్ఎస్ చేసినటువంటి ఈ యొక్క ఓవరాల్గా ప్రచార హోరు ఇదంతా కూడా అభివృద్ధిక అరాచకానిక అంటూ కూడా ఆ వార్త మనకి కనిపిస్తుంది. సో మీ ఓటు ఎవరికో తేల్చుకోండి. జూబ్లీహిల్స్ ప్రజలకి కేటీఆర్ అయితే పిలుపునిచ్చారు. ఓవరాల్గా ఆ వార్త మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ చేతిలో మళ్ళీ మోసపోవద్దు, గోస పడద్దు అని కూడా అంటున్నారు కేటీఆర్. లేదంటే రౌడీల రాజ్యం, బుల్డోజర్ల స్వైర విహారం అంటున్నారు ఆయన. అండ్ రేవంత్ అసమర్థ పాలనతో అన్ని రంగాలు ఆగమాగం అవుతున్నాయి అంటున్నారు. అండ్ ఈ ముఖ్యమంత్రి ఓ ప్రొఫెషనల్ బ్లాక్ మెయిల్ అంటున్నారు. అండ్ నమస్తే తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. మీ ఓటు ఎవరికో తేల్చుకోండి, జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ ఇచ్చిన పిలుపు. అండ్ హైడ్రా బాధలు, ఇల్లు పోయింది, ఈఎంఐ మిగిలింది. ఇది చాలా తీరని వేతలు. హైడ్రాతో పడుతున్నటువంటి వేతలన్నీ కూడా ఒక సిరీస్ ఆఫ్ స్టోరీస్లా వేసుకొస్తున్నారు వీళ్ళు హైడ్రా బాధల పేరుతో. శత్రువులపై విరుచుకుపడినట్టుగా హైడ్రా మాపై పడింది. గృహప్రవేశం చేసిన ఒక్కరోజుకే మా ఇంటిని కూల్చింది. కళ్ళ ముందే కూల్చితే కన్నతల్లి పోయినట్టుగా బాధపడ్డాం. స్థలం ఉండి లేనట్టే అప్పులు మా నెత్తిన పడ్డాయి. లేనింటికి ఇప్పుడు నెలలా ఈఎంఐలు కడుతున్నాం. కూల్చివేతలు కరెక్టే అంటున్న సీఎంకు మా బాధ పట్టదా అంటున్నారు. భూముల స్వాధీనంపై బాధితులకు సర్టిఫికెట్ ఇస్తారా? బండి సంజయ్, మా ఏడుపు మీకు వెటకారంగా ఉందా? కత్వా చెరువు కూల్చివేతల బాధితులు శశాంక్ ప్రశ్నిస్తున్నారు అంటూ కూడా ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక కేంద్ర బలగాలు, నిఘా డ్రోన్లు ఈసారి జూబ్లీహిల్స్ పోలింగ్కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా డ్రోన్లతో కూడా పర్యవేక్షణ జరపనున్నారు. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా కూడా ఈసారి డ్రోన్లతో నిఘాను పెంచుతున్నారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అండ్ 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు, బూతులకు 3 అంచెల భద్రత, 3000 సిబ్బంది. బీఆర్ఎస్ వినతితోనే జూబ్లీహిల్స్పై ఈసీ గట్టిగా నిఘా పెట్టిందంటూ కూడా ఈ వార్త. ఓటమి భయం, ఓట్ల బేరం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం. బడా నేతలు, బస్తీ రౌడీలు, నోట్లు కట్లు అంటూ సాగుతోంది అంటున్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికకి సంబంధించి దృశ్యాలు, ఫోటోలు, సాక్ష్యాలు. అయినా సరే పట్టణాధికారులు, బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై అధికారుల అలసత్వం. గులాబీ నేతల ఇళ్లలో మాత్రం విస్తృత సోదాలు. అండ్ జూబ్లీ గుట్టల్లో బొసలు కొడుతున్న కట్టల పాములు. భవిష్యత్తును అమ్ముకోవద్దని నిపుణుల హెచ్చరికలు అంటూ కూడా ప్రధాన వార్త. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా. అండ్ కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపిందంటూ ఈ ప్రధాన వార్తలో మనకి తెలియవస్తోంది. అండ్ మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారు? కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ కూడా ఒక డిఫరెంట్ ప్రచారానికి తెరలేపింది బీఆర్ఎస్. ఓవరాల్గా చూస్తే కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో అటు బస్తీలు కావచ్చు, అలాగే గొప్పవాళ్ళు ఉండేటువంటి అంటే సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళంతా ఉండేటువంటి ప్లేసెస్ కావచ్చు, అక్కడ వాళ్ళంతా మొత్తం బాకీ కార్డు అంటూ కూడా దాంతో ప్రచారం చేశారు. కాంగ్రెస్ మీ అందరికీ బాకీ పడింది, తానిచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఆ బాకీ కార్డు ఇందులో ఈ డీటెయిల్స్ ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేసింది. ఇలా ఇందిరమ్మ ఇళ్ళు ఆలస్యానికి నకళ్ళు, వివిధ కారణాలతో ఆగిన లక్షలు, వర్షాలకు దెబ్బతిన్న పంట, రైతు ఆత్మహత్య, మొంతా తుఫాన్ మిగిల్చిన తీరని కష్టం ఇది. మొంతా తుఫాన్తో మునిగిన పొలం, పెట్టుబడి తిరిగి రాదేమోన ఆందోళన, పురుగుల మందు తాగి బలవన్మరణం, కరీంనగర్ జిల్లా నాగంపేటలో జరిగినటువంటి విషాదం. ఇలా జూబ్లీహిల్స్ పల్స్ అంటూ కూడా ప్రత్యేక వార్తా కథనాలు కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక నిన్నటితో ముగిసిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం. అండ్ పార్టీలన్నీ కూడా కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగాయి, ప్రధానంగా 3 పార్టీలు కూడా. అండ్ ఈ ప్రధాన వార్తలు చాలా వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తర్వాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు మనం చూస్తాం. ఉత్సాహంగా సైకిలోథాన్. నిన్న సండే సందర్భంగా కూడా
నిర్వహించిన సైక్లోథాన్కి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి 1900 మంది హాజరయ్యారంటూ ఈ వార్త. అండ్ ఆదివారం ఉస్మాన్ సాగర్ వట్టినాగులపల్లి వద్ద నిర్వహించిన సైక్లోథాన్ పోటీల్లో పాల్గొన్న సైక్లిస్టులు అంటూ కూడా ఒక కలర్ఫుల్ పిక్ కూడా చూడొచ్చు మనం. ఎస్, మైకులు బంద్, ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం, మోగబోయిన మైకులు, తగ్గిన కోలాహలం, రేపే పోల్ మేనేజ్మెంట్పై పార్టీల ఫోకస్, పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఈసీ. యాజ్ యూజువల్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 14th వరకు కూడా సెన్సేషనల్ న్యూస్ కొనసాగుతూనే ఉంటుంది. అన్ని దినపత్రికలు కూడా తమ ప్రధాన బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఉంటాయి. అటు బీహార్లో కూడా మలి విడత అంటే రెండో విడత ఎన్నికలు కూడా రేపే జరగనున్నాయి. దానికి సంబంధించి అండ్ జూబ్లీహిల్స్ బరిలో ఎంతమంది నిలిచారు, జూబ్లీహిల్స్ ఓవరాల్ పిక్ ఇచ్చాడు మనకి చాలా క్లియర్గా వెలుగులో చూడండి. నియోజకవర్గ వివరాలు ఇచ్చారు. బరిలో నిలిచిన అభ్యర్థులు 58 మంది, రైట్. మొత్తం ఓటర్లు 4,01,365 మంది. ఇందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది. ఇక ఇతరులు 25 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 407. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అంటే కొంచెం ఇబ్బంది పెట్టే ఈ పోలింగ్ కేంద్రాలు 226 ఉన్నాయి. బ్యాలెట్ యూనిట్లు 4. ఓవరాల్గా పిక్చర్ ఇది. బీహార్లో ముగిసిన ప్రచారం, రేపే ఫైనల్ ఫేజ్ పోలింగ్. 2 విడతలుగా జరగనున్న ఎన్నికల్లో భాగంగా 2వ విడత బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గ్యాస్ ఛాంబర్గా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారింది. ప్రభుత్వం విధించిన ఆంక్షల అమల్లో ఉన్నప్పటికీ గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. 9కి పైగా ప్రాంతాల్లో AQI 400 పాయింట్లకు పైగా నమోదైంది. దీంతో ప్రజలు పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్క రోడ్డు అయినా వేసిందా, ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా? కేసులు, వేధింపులు తప్ప ఈ ప్రభుత్వానికి విజన్ లేదు, రైట్. జూబ్లీహిల్స్ బైపోల్, లేడీ వర్సెస్ రౌడీ అంటూ కూడా ఆయన చేసిన డిఫరెంట్ కామెంట్. అండ్ ఇక్కడ ఇటు చూస్తే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఓటు మీది, రాష్ట్రాభివృద్ధి బాధ్యత మాది. ఆదివారం హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. మీట్ ద ప్రెస్లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ఈ ప్రధాన వార్తను చూడొచ్చు. అండ్ మోరోవర్ వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ చేస్తాం, ఖచ్చితంగా మేము కూడా 10 ఏళ్ల పాటు పరిపాలనలో ఉంటాం, ప్రభుత్వం మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇక రాష్ట్రాభివృద్ధిపై చర్చకు రెడీ అంటున్నారు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బీజేపీ మంత్రి. ఆయన దీనికి సంబంధించి వార్త, సీఎం రేవంత్ కేసీఆర్ రావాలి అంటున్నారు. అండ్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ 2 పార్టీల మధ్య ట్రయల్ రన్ అంటున్నారు మహేష్ గౌడ్. ఇలా రకరకాల వార్తలు కూడా మనం. బ్లూ జోన్ లైఫ్ స్టైల్లో హార్ట్ అటాక్స్కి చెక్, ప్రకృతికి దగ్గరగా జీవనం అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం. ఇలా మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అంటూ కూడా ఒక డిఫరెంట్ ఆర్టికల్ అండ్ ఒక విమర్శనాత్మక కథనం, విశ్లేషణాత్మక కథనం. దేశంలో కెమికల్ అటాక్, టెర్రరిస్టుల కుట్ర, భగ్నం చేసిన అహ్మదాబాద్ ATS అంటూ మరో ప్రధాన వార్త. ఈ విధంగా ఈరోజు వచ్చిన వివిధ దినపత్రికల్లో వాళ్ళు కవర్ చేసిన, అలాగే బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్, ప్రధాన వార్తలు